ఈరోజు 5వ తేదీ మే 2024 సంవత్సరం జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ నుంచి విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ జూన్లో సమావేశం జరుపుతున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈజ్ డివిజివ్నెస్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సారో, విభజనాత్మకతే దుఃఖం అంతటికి మూల కారణము అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాం అన్నమాట. అయితే అదేంటి అనేది కొద్దిగా కొన్ని నిమిషాలు చూద్దాము. ఇప్పుడు చూస్తే వేలాది సంవత్సరాల నుంచి దుఃఖం అనేది అంతం అవ్వాలి, నా జీవితంలో దుఃఖము భయం ఉండకూడదు అంటూ మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అది సామాజిక పరంగా చేశాడు, వ్యక్తిగతంగా చేశాడు, తర్వాత అనేక మానసికంగా ఎన్నో దైవాలను నిర్మించుకొని ఆ దైవ ప్రార్థనలు చేశాడు, ఇంకెన్నెన్నో రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఎందుకంటే దుఃఖం కొనసాగుతూనే ఉంది. వేల సంవత్సరాలైనా దానికి ఒక పరిష్కారం అనేది దొరకడం లేదు అనమాట. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరూ మ్యూట్ చేయండి. అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. తర్వాత ఎంతోమంది ఎన్లైటెన్ పీపుల్, ఋషులు, మహాత్ములు అనేక పవిత్ర గ్రంథాలు అన్నీ చాలా చాలా విషయాలను బోధించాయి. ఏమని బోధించాయి? అసలు విభజన లేదు, ఉన్నది ఒక్కటే, రెండు లేవు అనేటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని, నీవే ప్రపంచం, ప్రపంచమే నీవు, ప్రపంచం కంటే నువ్వు భిన్నం కాదు అని కృష్ణమూర్తి గారు చెప్పింది. వ్యక్తి అనేవాడు లేడు, మానవ చైతన్యంలో నీవు కలిసే ఉన్నావు, ఉన్నది చైతన్యం ఒక్కటే, సత్యం ఒక్కటే, ఉన్నది పరిపూర్ణమే అంటూ కొన్ని మహావాక్యాలు కూడా అక్కడ బ్రహ్మసూత్రాల్లో, తర్వాత ఉపనిషత్తుల్లో కూడా తెలియపరచబడి ఉంది. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాలు ఉన్నాయి. అణువులోనే బ్రహ్మాండం ఉందని, బ్రహ్మాండంలోనే అణువులన్నీ ఉన్నాయని, అసలు ఈ సృష్టి అంతా కూడా ప్రతిదీ అనుసంధానించబడి ఉందని, విడిగా ఏదీ లేదని, ఇలా ఎన్నో సిద్ధాంతాలు, మహావాక్యాలు, వేదాంత గ్రంథాలు, మహాత్ములు, గురువులు తెలియపరుస్తూనే ఉన్నారు, తెలియపరచబడుతూనే ఉంది. అయితే ఇది కనుగొంటే, ఇది పొందితే ఇక పొందవలసింది ఏమీ లేదు అనేది కూడా చెప్పారు. ఇదే దుఃఖాంతం అని ఎన్నో ప్రబోధులు, ప్రవచనాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అది అలా ఉంచితే ప్రశ్న ఏమిటంటే, అది నా జీవితంలో నాకెందుకు సత్యం కాలేదని మనిషి అడుగుతున్నాడు. నిజమే, శాస్త్రాల్లో ఇలా ఉన్నది, మహాత్ములు అలా చెప్పారు, ఇది నాకెందుకు సత్యం కాలేదు అనే ప్రశ్నలో, ఈ ప్రశ్న వేసుకుంటే చాలా తీక్ష్ణమైన సీరియస్నెస్ కావాలి. ఎందుకంటే దీనికి చాలా పరిశీలన అవసరం. ఇక్కడ నమ్మకం కాదు, ఎవరో చెప్పారని ఏదో పవిత్ర గ్రంథం బోధించిందని కాదు, నమ్మకంతో పని లేదు, యాక్సెప్టెన్స్ కాదు.
అంగీకరించినా తృణీకరించినా ముందుకు పోవడం అనేది జరగదు. ఇది అబద్ధం, అసత్యం, ఇది అసాధ్యం అంటూ ఖండించామనుకోండి, అప్పుడు పరిశోధన జరగదు. నిజమే నిజమే అయితే ఇదంతా కరెక్టే, అవును ఇలాగే ఉంటుంది అని ఒప్పుకున్నా, నమ్మినా, అప్పుడు కూడా పరిశీలన అనేది జరగదు. ఇక పరిశీలన అనేది ఏంటంటే నమ్మకం మీద అపనమ్మకం మీద ఆధారపడింది కాదు. అంచేత ఎవరైతే సీరియస్ పర్సనో ఏంటిది, ఇందులో ఉన్నది ఏంటి సత్యం అని ఒక ఆ, ఒక అన్వేషణ జరుగుతుంది. దానికోసం అంటే ఒక ఎంక్వైరీ జరుగుతుంది. అసలు విభజన అనేది వాస్తవమా సత్యమా అని కూడా ఒక ప్రశ్న వస్తుంది వెను వెంటనే. వాస్తవం ఏంటంటే నాకన్నా భిన్నంగా అన్నీ కనిపిస్తున్నాయి. మనుషులేంటి, వస్తువులేంటి, అన్నీ, ఆ, ప్రకృతిలో ఉండే విషయాలేంటి, ఆ, నాకన్నా భిన్నంగా మళ్ళీ నా ఆలోచనలు కూడా అలాగే ఒకరు ఒకరి యొక్క రూపాలు, తర్వాత వ్యక్తిత్వాలు అన్నీ నాకన్నా భిన్నంగా అన్నీ నాకు కనిపిస్తున్నాయి కదా, మరి ఇది వాస్తవం కాదా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అయితే అక్కడ ఏదో చెప్పారు కదా, అది సత్యం 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 అని వచిస్తున్నారు కాబట్టి అసలు సత్యం అనేది ఏంటి, వాస్తవం సత్యం కాదా, అయితే సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. అసలు విభజన అనేది ముఖ్యంగా ఎలాగ ఏర్పడింది అనేది మొదట మనం చూడాలి. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలన్నీ కూడా ఆ, మన ఇష్టంతో, మన వీలుతో, మన అయిష్టాలతో దానికి సంబంధం లేదు. ఇంద్రియాలు ఏం చేస్తాయి, అనుభవాలు ఇస్తాయి. ఇంద్రియాలని అనుభవాల నుంచి తప్పించడం సాధ్యం కాదు. ఇంద్రియాల నుంచి అంటే పంచేంద్రియాలు వివిధ ఆ, 5 రకాలైన అనుభవాల్ని మనకిస్తుంటాయి. వెన్ దే దే అవి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, అంటే స్పర్శ జ్ఞానము, దృష్టి జ్ఞానము, వినికిడి జ్ఞానము, ఇవి ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆ, తెలియపరుస్తుంటాయి. విషయం ఏమిటి అనేది ఇన్ఫర్మేషన్, అనుభవం, ఒక సెన్సేషన్ ఇవి కలిగిస్తుంటాయి. అయితే వీటి వల్ల ఆ ఇంద్రియాలన్నీ ఉండడం వల్ల ఇలాగవుతుందా, మరి ఇంద్రియాలు లేకపోతే మనిషి ఎలా సంచరించగలదు అని ఒక ప్రశ్న. అయితే లేకపోతే ఇంద్రియాలు మాత్రమే అది చూసి, అది ఫీల్ అయ్యి ఆ అనుభవాల్ని ఆ, ముద్రించుకోకపోతే దుఃఖం ఉందా, అంటే విభజన ఉందా, లేదా అనుభవాలను ముద్రించుకున్న మెదడు వలన ఇదంతా కలిగిందా? మెదడులో ప్రతిదీ ముద్రితమవుతుంది. అంచేత సెన్సేషన్స్ అన్నీ కూడా ఇంద్రియాలని సెన్సేషన్ నుంచి దూరం చేయడం అసాధ్యమైన పని, చాలా కష్టతరమైన పని. సో అలా క్రిపిల్ చేస్తే ఏమవుద్దంటే మొద్దు పడిపోతాయి ఇంద్రియాలు. కానీ ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక ఆ, శక్తివంతమైన ఆ, ఒక స్పందన కావాలి. ఇంద్రియాలన్నీ అత్యంత వేగవంతంగా పనిచేయాలి. మళ్ళీ ఉమ్, అన్నీ కూడా మన పంచేంద్రియాలు, బుద్ధి, మనస్సు అన్ని యాక్టివ్గా చాలా 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 శక్తివంతంగా ఉండాలి. సో అందువలన అలాగా ఒక ఇంద్రియానుభవాన్ని ఆపేయలేము. అలాగే పరిస్థితులు, చుట్టూ ఉండేటువంటి పరిస్థితులని లేకుండా చేయలేము. ఆ పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే దాన్ని బట్టి ఈ అనుభవాల్ని ముద్రించుకున్న మెదడే ఇదంతా చేస్తుందా? అంచేత విభజనాత్మకత అనేటువంటిది మనస్సు నుండే జరుగుతుందా? అప్పుడు బాహ్య ప్రపంచంలో ఈ విభజన అనేది ఒక అనివార్యం అయిపోయిందా అని కూడా చూడాలి. ఎందుకంటే మనం చూస్తుంటే అంతరం ఉంది, బాహ్యం ఉంది. అయితే అలా రెండున్నాయా అనేది కూడా చాలా విచారణ అవసరం దానికి. లేక అంతరమే బాహ్యమా, బాహ్యమే అంతరము. అంటే అంతరంగంలో ఏదైనా ఒక ఇంజనీరింగ్ ప్లాన్ వచ్చింది, ఓ బ్రిడ్జి ఎలా కట్టాలో తెలిసి రాసుకున్నారు.
ప్లానింగ్ అంతా. ఆ తర్వాత బాహ్య రూపంలో ఇంజనీర్ అది ఒక బ్రిడ్జ్ అయింది. ఒక టెంపుల్ కట్టాలి, దానికి ఒక ప్లాన్ చేశారు. విగ్రహం ఎలా ఉండాలి, టెంపుల్ ఎలా ఉండాలి, అలాగే అది నిర్మాణం అయింది. అంటే ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా, పవిత్రమైనది అంటున్నా లేదా అంటే సాంకేతిక విషయమైనా ఏదైనా, మనస్సు అంతరంగంలో దాన్ని చింతించిన తర్వాత అది బాహ్య రూపం ధరిస్తుంది, బాహ్యానికి వస్తుంది. అలాగే అంతరంలో మనకున్న భావాలు ఏవైతే ఉన్నాయో, అంటే నాకు కోపం ఉంది, భయం ఉంది, దుఃఖం ఉంది, ఆందోళన ఉంది, సంఘర్షణ ఉంది, ఈ భావాలు నాతోనే ఉండవు, నా చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఏది అంతరమో అది బాహ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే బాహ్య రూపాన్ని కూడా సృష్టిస్తుంది. మళ్ళీ బాహ్యము ఏదైతే ఉందో చుట్టూ ఉండే ప్రపంచం, సమాజం, ఇది అంతరాన్ని మళ్ళీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఆలోచనే అంటే సైకలాజికల్ థాట్ అనేది మానసిక రంగంలో ఉండే ఆలోచన, దాని కదలిక ఎప్పుడైతే ఆలోచన కదులుతుందో ఈ కదలికలే ఏదైతే ఆలోచనలో ఉండే కదలిక ఉందో ఇదే విభజన అనేది సృష్టించిందనమాట. అందుకని కాలంలో అది కదులుతుంది. కాలం కదిలిక అంటే గతం ఉంది, ప్రస్తుతంలో గతం వచ్చింది, మళ్ళీ ఆ గతము భవిష్యత్తులో ప్రయాణం చేస్తుంది. నేను ఇలా ఉన్నాను, నేను అలాగ అవ్వాలి, అంటే ఒక బికమింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే కాలం మానసిక కాలాన్ని నిర్మించుకొని ప్రయాణం చేస్తుంది. ఈ మానసిక కాలం ఏంటి? నేనే. నేను అనేది ఒక కాలాన్ని నిర్మించుకుంది. ఆ కాలము నేను అలా ఉన్నాను, ఇలా అవ్వాలి నేను అంటుంది. సో అది వాచి చూపించిన డేట్స్ లేకపోతే టైం, గంటలో ఇవేవి కాదు, కానీ ఇది మానసిక కాలం. అంచేతే మానసిక కాలము అనేది నిర్మితమైంది మొదట. అది మనం కూడా చూడాలి. అంచేత ఉమ్, ఆలోచన అనేది ఏంటంటే మెయిన్గా అది గతము అనేటువంటి గతం యొక్క ప్రభావం లేకుండా, గతం యొక్క స్టోరేజ్ లేకుండా, ఆ గతమే నేను అనేటువంటిది మనం అన్వేషిస్తే తెలుస్తుంది. ఆ గత అభిప్రాయాలు మన మీద మనకి, ఇతరుల మీద అభిప్రాయాలు, తర్వాత ఇంకొకటి గతంలో ఉండే జ్ఞాపకాలు, గతంలో ఉండే అనుభవాల మీద మనం చేసిన చింతన, మనకున్న జ్ఞాపకాలు, మన నిర్ణయాలు, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అదే కదా నేను. అంచేత నేను అనేది గత జ్ఞానంతో, గతంతో కూడుకొని ఉన్నటువంటి ఒక కేంద్రం అన్నమాట. ఈ కేంద్రమే నేను ఇలా ఉన్నాను, నేను అలా అవ్వాలి అంటుంది. అంటే భవిష్యత్ కాలాన్ని ఊహించుకొని ఆ, అవ్వడం అనే ఒక బికమింగ్ ప్రాసెస్లో కొనసాగుతుంది అనమాట. అంటే ఆ భవిష్యత్ కాలాన్ని పెట్టుకొని ప్రయాణం, ప్రయత్నం, గమ్యం ఇవన్నీ పెట్టుకుంటుంది. సో ఈ ప్రయాణంలో ఏమవుతుంది? వైషమ్యాలు, వైరుధ్యాలు, యుద్ధాలు, అసూయాద్వేషాలు, హింస, కులతత్వం, మతోన్మాదం, అసంతృప్తి, భయం, దుఃఖం, ఇవన్నీ ఏమో చేస్తున్నాయంటే ఇవన్నీ నిత్య జీవితంలో చోటు చేసుకుంది. ఎందుకంటే బికమింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒకరితో కంపారిజన్, ఒకరికంటే ఎక్కువ అవ్వాలని లేకపోతే మరేదో పొందాలని, దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డం మనం చూస్తున్నాం రాజకీయాల్లో గట్రా. యాంత్రికత్వంతో మన నిత్య జీవితంలో కూడా అంతా జరిగేది ఇదే. యాంత్రికత్వంతో, ప్రేమ లేనితనంతో ఉన్నటువంటి మనిషి తన జీవితంతో పాటు ఇతరుల జీవితాలను కూడా దుఃఖమయం చేస్తున్నాడు కదా. అంచేత సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. అంటే ఆ నేను అనేది విభజనలో పడిపోవడం వల్ల, అంటే నేను కానిది, నేను నాది, అలాగే మేము వారు, ఇది అది అనేటువంటి ఎప్పుడైతే ఈ విభజన అనేది ఏర్పడిందో ఈ ఏర్పడిన విభజన సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే ఆ సమస్యను తీర్చడానికి చేసే ప్రయత్నంలో దుఃఖం వస్తుంది. ఎందుకంటే
అది సఫలీకృతం కాకపోతే మళ్ళీ భయం, ఆందోళన, దుఃఖం. అంచేత ఆ, తనలో ఉన్నదే ప్రపంచంలో ఉంది. అంటే అదే భయం, అదే స్వార్థపూరిత కేంద్రం, అదే దుఃఖం, అదే అసూయ, ఇది కూడా ప్రపంచంలో ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్నదే తనలో ఉంది. ప్రపంచం మారితే కదా తను మారేది. కాబట్టి నేను ఎందుకు మారాలి అంటాడు మనిషి. అందరూ అందరూ మారలేదు, అందరూ ఆ ప్రకారంగా ఉన్నారు. దాన్నే సాంఘిక నీతి అంటున్నారు. అందరూ అన్ని రకాలుగా ఈ ప్రయాణం చేస్తున్నారు. అసూయ, ద్వేషాలు, భయం, అవినీతి, ఇవన్నీ హింస అన్నీ ఉన్నాయి. సో నువ్వు మారు అంటే అందరూ మారలేదు, నేను మారితే మాత్రం నేనేం చేయగలను అనేసి, ఎందుకు మారాలి నేను అని అడుగుతాడు ఒక సామాన్యమైన మనిషి. ఒక సాధారణమైన ప్రశ్న వేస్తాడన్నమాట. కానీ నువ్వు మారితేనే ప్రపంచం మారుతుందనేది ఒక సత్యం. అది ఇర్రివోకబుల్ ట్రూత్. అది ఉన్నది ఒకటే చైతన్యం, మానవ చైతన్యం. సో మానవ చైతన్యంలో మనం కనెక్ట్ అయి ఉన్నాము. వీఆర్ నాట్ ఇండివిజువల్. దీన్ని కృష్ణమూర్తి గారు ఏమంటారంటే వీఆర్ ఇండివిజిబుల్ హోల్ అంటారు. ఇండివిజువల్ అంటే అంటే అది విభజించబడేది కాదు. కానీ మనము కొంత లేదంటే భ్రాంతులతో ఈ శరీరము, మళ్ళీ మనస్సు పనిచేసే విధానం, మన ఆలోచన విధానం, మన బ్యాక్గ్రౌండ్, జ్ఞాపకాలు అన్నిటి బట్టి ఆ, మనం వేరేగా ఉన్నామని అనుకుంటున్నాము. అదొక భ్రాంతి. అయితే యాక్చువల్గా మనం ప్రయాణం చేసే కొద్ది లోపటికి అంతరంలో ప్రశ్నించుకొని చూసి ఆ, మన జీవితాల్ని పరిశీలించి ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తున్నాం కదా. ఇలాగ మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఉమ్, అసలు ఉన్నది ఒకటే అని. కాబట్టి ప్రపంచంలో ఉంది, తనలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో తనున్నాడు అనే విషయము మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ప్రపంచం మారితే ఆ, నేను మారాలనేది ఒక సామాన్యమైన మనిషి ఒక ప్రశ్న. అది సాధారణమైన ప్రశ్న. కానీ తను మారిపోతే ప్రపంచం మారుతుంది. ఎందుకంటే ఇఫ్ వన్ థింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అని అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఓన్లీ ఏ హోల్ అనమాట. అంటే మొత్తం యూనివర్స్ అంతా తీసుకున్నా, లేకపోతే చైతన్యం అంతా తీసుకున్నాను, ఒక ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉందన్నమాట. అదే న్యూరోబయలాజికల్గా. తర్వాత ఆ, విశ్వంలో ఉండేటువంటి ప్రతి అణువణువు కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి కరెక్ట్గా. ఇది సైన్స్ కూడా నిరూపించింది. అంచేత ఈ విభజన ఉంటే ఏమవుతుందంటే ఈ విభజనలో అసూయ, ద్వేషాలు, భయం, దుఃఖం ఇవన్నీ కదులుతూనే ఉన్నాయి మానవ జీవితంలో. అంటే ఎప్పుడు ఈ విభజన ఏమంటుందంటే నేను ఇది, నువ్వు అది, తర్వాత నేను వేరు, నువ్వు వేరు, ఇలాగా వెళ్తుందన్నమాట. మేము వారు. అయితే ఒకరికంటే మరొకరు గొప్పవారు కావాలని, లేదా జ్ఞానవంతులు కావాలని, సంపన్నులు కావాలని ఒక పోటీ తత్వం, అసూయతో ఏర్పడిన ఒక తత్వం ఏర్పడి ఉంది. బికమింగ్ ప్రాసెస్ ఒకటి వచ్చింది. అంటే మళ్ళీ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ థింగ్స్. నా దేశం గొప్పది, నీ దేశం కన్నా గొప్పది, నీ జాతి కంటే నా జాతి ఉన్నతమైంది. అలాగే జాతి విభజన. నీవు నాకంటే గొప్పవాడివైతే నీ మీద నాకు అసూయ, అలాగే నీ మీద అయిష్టం, నీ మీద ద్వేషం. అంచేత ఇలాగే భాషా వైషమ్యాలు, తరతమ భేదాలు, కులమత ద్వేషాలు, రాజకీయ కల్లోలాలు, పదవీ పోరాటాలు, దేశభక్తి పేరుతో సామూహిక హత్యలు, అది లైసెన్స్డ్ కిల్లింగ్ అనమాట. సో ఈ అల్లకల్లోలం అంతా జరిగిపోతుంది దీనివల్లే అనమాట. అంటే మొత్తం చూస్తే ఒకటే బేసికల్గా ద డివిజన్.
ఈ డివిజన్ అనేది నిజంగా లేదు యాక్చువల్గా, కానీ మనసు సృష్టించుకుంది. అది దాంట్లో మనుగడ సాగిస్తుంది అనే విషయాన్ని ఎప్పుడైతే స్పష్టంగా మనం అంతరంగంలో దర్శించామో, అప్పుడు దాని నుంచి ఎలా దూరం అవ్వాలి అనే ప్రశ్న లేదు. ఎందుకంటే ఒక ప్రమాదాన్ని చూసిన మనస్సు అందులో వెళ్ళలేదు, నిజంగా చూడగలిగితే. అయితే ప్రమాదం అనేటువంటి ఒక వార్త విని ఓహో ఆహా అన్నట్టుగా మనం వింటే అది ఒక వార్త అన్నమాట, ఒక సమాచారం. అలాగే శాస్త్రాలన్నీ ఒక సమాచారాన్ని ఇచ్చినట్టు, మహాత్ములందరూ ఒక సమాచారం ఇచ్చినట్టు విని తలలూపి ఇది బాగుందని ఇంటికి వెళ్ళిపోవడం, కాలక్షేపం కోసం కొన్ని గ్రంథాలు చదవడం, ఒకరిని వినడం. దీనివల్ల ప్రపంచం మారదు. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే, విన్న దాంట్లో ఉండేటువంటి విషయాన్ని సమగ్రంగా గ్రహించి వింటున్నప్పుడే అక్కడ అసత్యం ఏదైతే ఉందో దాన్ని అసత్యంగా చూడగలగాలి. అది ఎంత ప్రమాదకరమైనదో చూడగలగాలి. అది ఎంత అసహ్యమైనదో చూడగలగాలి. దానివల్ల ఆ, ఉమ్, ఎంత వినాశనం జరుగుతుందో చూడగలగాలి. అలా చూసినప్పుడు నిజంగా ఆ చూపు ఎటువంటిది అని అంటే, ఆ, అది కాలంలో కాదు, ఇప్పుడు ఇక్కడే. అలా చూసినప్పుడు ఆ వ్యక్తి నిజంగా లోపటికంట చూస్తే ఒక ఇన్సైట్ కలిగితే దాని మీద నిజంగా అది అది అబద్ధమని తెలిస్తే, ఆ రకమైన ఊహ వేరే వేరేగా ఉంది. నేను వేరు వారు వేరు అనేది. తర్వాత ఈ ఇప్పుడు ఉండే జీవిత విధానం ఇంత ప్రమాదకరమైనది, దీనివల్ల సృష్టించబడింది అని చూడగలిగినప్పుడు, అప్పుడు నిజంగా చూస్తే అక్కడికక్కడే ఒక పరివర్తన జరుగుతుంది. అది చిన్న చిన్న మార్పులు కాదు, అవి ఒక ప్రగాఢమైన మౌలికమైన పరివర్తన అక్కడ జరుగుతుంది. అయితే ఇది ఇది సత్యంగా మనము చూడగలగాలి, సిద్ధాంతపరంగా కాదు. దాన్ని ఒక ఫ్యాక్ట్గా చూడగలగాలన్నమాట, ఒక ఇన్ఫర్మేషన్గా కాదు. సో అందువల్ల దీన్ని దీనికి అయితే ఇదంతా ఉన్నప్పుడు దీనికి పరిష్కారం అనేది ఏంటి అంటే, విభజనకి కారణమైన నేను అనే కేంద్రం అంతమవడం అన్నమాట. ఇదొక్కటే పరిష్కారం, ఇంకా వేరే పరిష్కారాలు లేవు, ఉండవు కూడా. దేనివల్ల అంటే ఈ విభజన సృష్టించబడిందో, ఆ విభజనకి మూలమైన నేను అంతమవ్వాలి తప్ప వేరే వేరే మార్గాలు దీనికి లేవు నిజంగా. అందువల్ల విభజన ఉన్నంత కాలం ఏం చేసినా, ఎన్ని సంస్కరణలు చేసినా, ఎన్ని ఆశయాలు పెట్టుకున్నా, తర్వాత ఎన్ని నైతిక సూత్రాలు నైతిక విలువల్ని మానవాళి అప్లై చేసినా, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అది సమూలంగా పరిష్కరింపబడే విషయం కాదు. కాబట్టి ఈ కేంద్రం అంతం అవ్వాలంటే విభజనకు కారణమైన మానసిక ఆలోచనలు అంతం కావాలి. అంటే భిన్నత్వం అంతమే, అప్పుడు ఏకత్వంతో చూడగలుగుతాం. ఇది కానీ జరగకపోయింది అనుకోండి, అంటే అప్పుడు నిజమైన ధ్యానం కూడా జరగదు. ధ్యానం అంటే ఏదో భవిష్యత్తులో పొందే అనుభవాలు కాదు, లేకపోతే మరొక విషయం కాదు, అంటే సాధన ద్వారా సాధించేది ఎంత మాత్రం కాదు. అది భవిష్యత్తులో ఫలానది పొందాలి అని, నాకు ఆ స్థితి కావాలి అని చేసే ఒక ప్రయాణం కాదు. అసలు ఉన్న నేను అనేటువంటి అభాస, లేదంటే ఒక భ్రాంతి పూర్తిగా దగ్ధం అయిపోయినప్పుడు, పేలిపోయినప్పుడు, అప్పుడు దాని యొక్క ధ్వంసమే ఆ ఉన్నత స్థితి యొక్క ఆవిర్భావం అన్నమాట. అది జరుగుతుంది అక్కడ. కానీ ఇది ఉంటుండగా మనము ఏం చేస్తున్నామంటే ధ్యాన పద్ధతులు, మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఆ నేను అంతం అవ్వటానికి, ఆలోచనల వేగం తగ్గడానికి, ప్రశాంతత రావడానికి. అంటే అప్రశాంతత పోతే కదా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతతని ప్రాక్టీస్తో తెచ్చుకోగలమా? వినయాన్ని ప్రాక్టీస్తో తెచ్చుకోగలమా? ప్రేమని ప్రాక్టీస్తో తెచ్చుకోగలమా?
ద్వేషం పోతేనే ప్రేమ ఉంది. అంచేత ద్వేషభూయిష్టం ఆ, అయినది, మళ్ళీ వేర్పాటు ధోరణితో కూడుకున్నది, అలాగే అసూయాపరమైనది, ఇలాగ ఏదైతే ఉందో నేనులో అన్నీ ఉన్నాయి కంటెంట్స్ అన్ని. సో ఈ కంటెంట్స్తో ఉండే కాన్షియస్నెస్ అనేది పూర్తిగా తన కంటెంట్స్ని అర్థం చేసుకొని అది కరిగిపోవాలి, అది మరణించాలి. అప్పుడు కానీ నిజంగా ఆ శాంతో సహనమో లేకపోతే మరొక ప్రేమ ఏదో కలిగే అవకాశం లేదు. అంటే ఎందుకు ఇదంతా జరగాలి, ఎందుకు గాఢంగా ప్రశ్నించాలి అని ప్రశ్న వేసుకుంటే, ఇది జరగకపోయింది అనుకోండి, నేను అనేది ప్రత్యేకంగా లేదు, మానవాళితో కలిసే ఉంది, మానవాళిలో భాగమే నేను. అందుకని ఇది జరగకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకం. ఇది అత్యంత ముఖ్యమైన బాధ్యతగా ఒకరు గుర్తించాలన్నమాట. ఎందుకంటే మనం ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యతలు, తర్వాత ఆర్థికమైన బాధ్యతలు, తర్వాత సామాజిక బాధ్యతలు కొందరు, అలాగా రకరకాల ఇంపార్టెన్స్ పెట్టుకున్నాం. ఇది ముఖ్యం, అది ముఖ్యం, పదవి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం, డబ్బు ముఖ్యం, ఫ్యామిలీ ముఖ్యం, నేను ముఖ్యం, నాది ముఖ్యం, ఇలాగా ఎన్నో ముఖ్యమైన దానికోసం ఇది నా బాధ్యత, ఇది నేను చెయ్యాలి అని పెట్టుకున్నాను. కానీ ఈ బాధ్యతలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఘర్షణకి, దుఃఖానికి, భారవంతమైన జీవితానికి. కానీ అత్యంత ముఖ్యమైన బాధ్యత ఏంటి? నేనేంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమైన బాధ్యత, దీనికన్నా ముఖ్యమైనది జీవితంలో మరేదీ లేదని గ్రహించి దీనికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే దీనికి అధమ స్థానం ఇచ్చి మిగతా ప్రాపంచిక విషయాలకి, నేనుతో చేసేటువంటి ప్రయాణానికి, బికమింగ్ ప్రాసెస్లో ఉన్న విషయాలకి ఏం చేస్తున్నాం? అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే తల ఉన్న దగ్గర కాళ్ళు, కాళ్ళు ఉన్న దగ్గర తల పెట్టి నడ్డానికి ప్రయత్నిస్తున్నాం. అది ఎలా సాధ్యం? అంచేది అక్కడ ఆర్డర్ అనేది ఉండదు కదా, అంటే డిజార్డరే ఉంటుంది. కాబట్టి దేనికి ఇవ్వాల్సిన స్థానాన్ని దానికి ఇచ్చి జీవించడమే జీవించే కళ. అది ఆ కళని మనం తెలుసుకోవాలి అంటే మొదట ఈ బాధ్యత తెలియాలి. అంటే ఏ బాధ్యత? దేన్ని తెలుసుకోవటం వల్ల మనము ఇంటెలిజెంట్గా, అంటే నాట్ క్లెవర్నెస్, ఇంటెలిజెంట్గా ప్రవర్తించి ప్రతిదీ కూడా, అంటే నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏది వింటున్నాను, నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను, రియాక్ట్ అవుతున్నాను, నేను ఎలా చర్య చేస్తున్నాను అని ప్రతి నిమిషం ఎవరైతే ఎరుక కలిగి ఉంటారో ఆ ఎరుకలో నేను యొక్క స్వార్థపూరిత కేంద్రం యొక్క పని అర్థమవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అది ఎంత ప్రమాదమో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రమాదంతో జీవించడం కష్టం అవుతుందన్నమాట. అందుకే సెల్ఫ్ నోయింగ్ అనేది మొట్టమొదటి ప్రారంభంలో మనం చేయవలసిన పని. ఇది అర్థం కాకపోతే, ఆ నోయింగ్ అర్థం కాకపోతే ముందుకు ప్రయాణం జరగదు. అంచేత ఈ ఇది ఏంటంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ లేనితనం అనేది ఒకటి మనలో ఉంది. ఆ ప్రేమ లేనితనమే ప్రపంచంలో దుఃఖానికి కారణం అవుతుంది. అంచేత నేను యొక్క జీవితంలో నేనుకి ప్రేమ తెలియదు. ఎందుకంటే అది తన మీద తన జాలితోనే ఉంటుంది. ఎప్పుడు నాకేమైంది, నాకేం కావాలి, నేనెందుకు ఇంత బాధపడుతున్నాను, నన్నెందుకు బాధ పెడుతున్నారు, నాకెందుకు అది దొరకలేదు, నా ప్రేమను ఎందుకు ఎవరు గుర్తించలేదు అని ఎప్పుడు తన మీద తనే జాలితో ఉన్న కేంద్రం అది, దాని స్వభావం అది. ఇప్పుడు అది తన మీద తనకున్న జాలి ప్రేమ కాదు కదా. కాబట్టి ప్రేమ అనేది తెలుసుకోవాలి అని అంటే ఆ జాలితోనే ఏం చేస్తుందంటే అది సపోర్ట్ కోరుతుంది, ఇతరుని ప్రేమించడం మొదలు పెడుతుంది, ఇతరుల్ని లాలించడం మొదలు పెడుతుంది. ఏదో కావాలన్నమాట, ఏదో కావాలి, దానికోసం ఆధారపడ్డాలి. ఈ ఆధారపడడంలో, బంధాలలో నిజమైన ప్రేమ ఉందా? అంచేత ఏ ప్రేమలో అయితే అసూయ ద్వేషాలకి స్థానం లేదు,
ఏ ప్రేమలో అయితే నీవు నేను అనే విభజన ఉండదో, ఏ ప్రేమకు బంధం ఆధారపడడం తెలియదో, ఏ ప్రేమకు కారణం ఉండదో, ఏ ప్రేమ వ్యక్తిగతం కాదో, ఏ ప్రేమకు గమ్యము లేదో, ఏ ప్రేమ తను మరేదో కావాలని అభిలాష కలిగి ఉండదో, ఏ ప్రేమకు గమ్యం లేదో, ఏ ప్రేమ తను మరింకేదో కావాలని అనుకోదో, ఏ ప్రేమకు తరతమ భేదాలు తెలియవో, ఏ ప్రేమ అపరిమితమైనదో, ఏ ప్రేమలో వ్యక్తిత్వం లేదో, ఏ ప్రేమ కరుణ జ్ఞానంతో ప్రకాశించేదో, ఏ ప్రేమ సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి ఉంటుందో, ఆ ప్రేమను మనిషి కనుగొనాలి అంటే నేను అంతం కావాలి. ఈ అంతమే ప్రేమోదయం. ఎందుకంటే నేను అంతమైతే కదా విభజన అంతమవుతుంది, విభజన అంతమైతేనే కదా ఆ ఏకత్వం అనేది ఉంటుంది అని చేత అప్పుడే ఆ ప్రేమ తత్వం తెలుస్తుంది. ఇది అంతం కావాలంటే పాత వరివడిలో గత జ్ఞానంతో కొనసాగే ఆలోచనని ఎప్పటికప్పుడు గమనించాలి. అంటే అక్కడ ట్రూ పెర్సెప్షన్ జరగాలి. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టే ఆ ఉన్న సమయంలో ప్రస్తుతంలో చూడగలను. నేను యొక్క స్వరూప స్వభావాలని తేట తెల్లంగా ఎప్పటికప్పుడు క్షణక్షణం గమనించాలి. దీంట్లోనే నేను యొక్క స్వభావము స్వరూపము బయటపడుతుందండి. ఈ బయటపడడంలోనే సెల్ఫ్ అంటే నా మీద నాకు అవగాహన కలుగుతుంది. అప్పుడు ఉదయించినటువంటి నిశ్శబ్దంలో కలిగిన ఒక అంతర్దర్శనం అంటే ఇక్కడ ఇన్సైట్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇది ప్రారంభమయ్యే నిశ్శబ్దం కొంత ప్రారంభమవుతుందో ఈ అంతర్దర్శనానికి ఒక నిశ్శబ్దం అవసరం అనమాట. సో సెల్ఫ్ అండర్స్టాండింగ్లో నిశ్శబ్దం వచ్చినప్పుడు దెర్ ఈస్ ఎన్ ఇన్సైట్. అంటే ఈ ఇన్సైట్ ఎప్పుడైతే వచ్చిందో అంటే పటాలమని నేను యొక్క స్వరూప స్వభావాలు ఇవా అనేటువంటి ఒక ప్రత్యక్ష దర్శనం కలుగుతుందన్నమాట. అప్పుడు ఈ కేంద్రం చిన్న భిన్నమైపోతుంది. దానితో అది అంతం పొందుతుందన్నమాట. విభజనకి మూల కారణమైన నేను అనేది అంతరించినప్పుడే ఏకత్వం అనేది తెలియబడుతుంది. ఏకత్వం ఒక సిద్ధాంతం కాదు, ఒక గురువు చెప్పిన వాక్యం కాదు, ఒక గ్రంథంలో ఉండే ఒక మహావాక్యం కాదు. అని చెప్తాను. అది కరెక్ట్గా తెలియాలంటే నేను అంతం అవ్వాలి. ఆ విభజనాత్మకమైన కాలంలో కొనసాగుతున్న నేను అక్కడే మరో కదలిక ప్రారంభమవుతుంది. ఇందా మనం చూసాం కదా, ఆలోచన కదులుతుంది కాలంలో, గతము భవిష్యత్ అలా. సో అందులో అన్ని రకాలు భయాలు, కోపాలు, ద్వేషాలు, దుఃఖాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇక్కడ వేరే కదలిక నేను ఆగిపోయినప్పుడు, నేను పడిపోయినప్పుడు వేరే కదలిక ప్రారంభమవుతుంది. అది సరికొత్తది. ఇది ఆలోచన యొక్క కదలిక కానీ కాదు కదా. అంచేత అది స్వేచ్ఛలో జరిగేటువంటి కదలిక. అది ఒక అవ్యాజమైన ప్రేమ, కరుణ యొక్క కదలిక. అది సంపూర్ణమైన ఒక ఇంటెలిజెన్స్ యొక్క కదలిక. సో అది ఒక ఏకత్వంలో జరిగే కదలిక. ఈ కదలిక జరిగితేనే స్వేచ్ఛ అనేది అక్కడ ఉందన్నమాట మనిషికి. అతని నుంచి ప్రేమ అనేది వెలువడుతూనే ఉంటుంది. ఆ ప్రేమే ప్రతి మనిషిలోని అలా ఉదయించినప్పుడు కనీసం కొద్ది మందిలో అయినా ప్రపంచంలో తప్పకుండా మౌలికమైన మార్పు ఒకటి కనబడుతుందన్నమాట. ఇది జరగకపోతే దెర్ ఇస్ నో హోప్ ఫర్ మ్యాన్. భవిష్యత్తు మనిషి గురించి మనం చెప్పలేము. కాబట్టి సత్యం అనేది తెలుసుకోవాలంటే అసత్యం అనేది రాలిపోవాలి. అప్పుడే నిజమైన దేశకాలాలకు అవతల ఒక మహాసత్యం
ప్రకటితమవుతుంది దానంతట. దాన్ని మనం చేరుకోలేము, కానీ అదే మనిషిని చేరుకోగలదు. నేను అని క్యాండిల్ లేను. నమస్తే. మాట్లాడచ్చండి. గుప్తా గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. గొప్ప విషయాన్ని వెలుగులో తెచ్చారు. ఉన్నది చైతన్యం. ఈ చైతన్యమే మ్యాటర్ కింద మారినా మళ్ళీ మ్యాటర్ కూడా చైతన్యం. అంటే ఈ మారే దాన్ని మనం పట్టుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఉన్న చైతన్యం ఉన్నది ఒకటే అనే ఇష్టాలు లేకుండా, ద్వంద్వాలు లేకుండా, విభజన లేకుండా, అంటే విభజన అనే అంశాన్ని మనం పట్టుకోవాలన్నంతసేపు భిన్నత్వాన్ని భిన్నత్వంగానే చూస్తాం. అంటే అలాంటి కేంద్రం నాలో ఏర్పడింది. నేను నాది అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ప్రేమ ఉంటుంది, పాజిబుల్, ద్వేషం ఉంటుంది, రాగం ఉంటుంది. అందువల్ల ఏంటంటే యథార్థంలోకి వెళ్ళినప్పుడు ఉన్నదే చైతన్యం ఉన్నప్పుడు ప్రేమ కంటే ఇంకా దూరంగా వెళ్తుంది. అంతా నేను మారితే ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారితే నేను మారటం కాదు, నేనే ప్రపంచంలో ఒకరిని. ఒక ప్రపంచం అనేది వేరే లేదు, ఉన్నది ఒకటే కదా. చాలా బాగా చెప్పారండి. నమస్కారం అండి. తప్పులు ఉంటే చెప్పండి సార్. సరే, మాట్లాడండి. రాంబుద్ధ గారు. సార్, అందరికీ నమస్కారం సార్. సార్, ఇది మనం వేరే టాపిక్ లో కూడా ఇది డివిజన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పదే పదే మన లైఫ్ లో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్, ఈ బికమింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. బికమింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మన జేకే టాక్స్ లో పదే పదే వస్తుంది. వాట్ ఈజ్ కి వాట్ షుడ్ బి కి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ వల్ల ఏంటంటే ఈ సోర్స్, దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డివిజన్, విభజన. మన నార్మల్ లైఫ్ లో ఏంటంటే ఈ గ్యాప్, మనం ప్రస్తుతం ఉన్న ప్రాక్టికల్ సొసైటీలో ఈ గ్యాప్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మనం డే 1 వచ్చేసరికి ఆల్రెడీ కండిషన్ అయిపోయిన సొసైటీలో మనం ఎంటర్ అవుతున్నాం. మీరు ఆల్రెడీ చెప్పారు, రిలీజియన్ అనో లేకపోతే బిలీఫ్ సిస్టమ్ అనో లేకపోతే అప్పుడున్న సొసైటీలో ఉన్న కండిషన్ ప్రకారం దట్ ఈస్ హ్యావింగ్ ఏ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మనకి జేకే టాక్ ఏంటంటే వాటి నుంచి మనం దూరం అవ్వడానికి పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు కవర్ చేశారు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. నేను నాది అని చుట్టూ అంటే ఏదో పట్టుకున్నాం, ఒక మతాన్ని పట్టుకున్నాం, ఒక పార్టీని పట్టుకున్నాం, ఒక దేశాన్ని పట్టుకున్నాం. ఈ పట్టుకున్నంత కాలం మీకు రూట్ ప్రాబ్లము, డివిజను, సఫరింగ్ ఉంటానే ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందులో అందుకని ఏంటంటే మనకి ముఖ్యంగా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ సీ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అన్నిటికీ అందరిలోని కామన్గా ఉన్నది ఏంటంటే కోపం, దుఃఖం, ఆనందం, అసూయ. మనిషి ఏ రంగులో ఉన్నా, వాడు ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మనిషి లోపల ఉన్న భావాలన్నీ సేమే, డిఫరెంట్ పేర్స్తో పిలుచుకున్నా కానీ. సో ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఆ డివిజన్ నుంచి బయటికి రాగలిగితే ఉన్నది ఉన్నట్టు చూడడం. అందుకే అన్న వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి. వాట్ ఈజ్ ని చూడగలిగితే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫైండింగ్ ద ప్రాబ్లం. మళ్ళీ మనకి కాన్ఫ్లిక్ట్, సఫరింగ్ లేకుండా మనకి బతకగలిగే అవకాశం అయితే ఉంది సార్. చూడాలి. ఇలా చూడాలంటే దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ బిలీఫ్స్. పాసిబుల్ అవుద్ది. ఎందుకంటే కొంచెం టైం మనం అలా ప్రాక్టీస్ చేసుకుని సెల్ఫ్ సెంటర్డ్, నేను నాది అని మనం తగ్గించుకున్నప్పుడు కాలం ఏంటంటే యూఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ వాట్ ఈస్. దానివల్ల గొప్ప రిజల్ట్స్ అయితే వస్తాయి సార్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అందరూ కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే నేనే ప్రపంచం, ప్రపంచం నేనని జేకే చాలాసార్లు చెప్తూ ఉంటారు.
దానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక గోడ తీసుకుందాం. గోడ ఈజ్ మేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇటుకలతోనే కదా కడతాం గోడ. సేమ్ థింగ్ విత్ చెట్టు తీసుకుంటే, చెట్టు ఈజ్ ఫుల్ ఆఫ్ ఆకులు. కెరటం సముద్రం, మనిషి సమాజం, ఇవన్నీ ఏంటంటే సిమిలర్ ఎగ్జాంపుల్స్. చిన్న యూనిట్ మారినప్పుడే పెద్ద యూనిట్ కూడా మారుతుంది అని చెప్పి మనకి జేకే పదే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం చేంజ్ నీతోనే రావాలి, అప్పుడే సమాజం మారుతుంది. దట్ ఈస్ ఎక్సలెంట్ పాయింట్ సార్. ఇట్ అప్లైస్ టు ఆల్ ఆఫ్ అస్. మనం ఏం చేస్తాంలే, ఒకలే కదా అనుకోవడానికి ఏం లేదు. మనం మారితే గ్యారంటీగా అన్ని మారుతాయి. అది గ్యారంటీగా అది ట్రూ స్టేట్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారా సార్? నమస్తే సార్, నేను నాగరాజు మాట్లాడుతున్నా. సార్ నాగరాజు గారు చెప్పండి. సార్, ఇప్పుడు బుద్ధుడు వాక్యం ఉంది కదా, దుఃఖానికి మూలం కోరికలని. కోరికలు తగ్గించుకుంటే సరిపోయింది కదా. కోరికలు తగ్గించుకుంటే సరిపోయిద్ది కదా. అంటే దుఃఖానికి మూలం కోరికలు అన్నారు కదా బుద్ధుడు చెప్పిన వాక్యం. అవును. అప్పుడు కోరికలు తగ్గించుకుంటే దుఃఖం పోయిద్దా? పోదుగా. తగ్గించుకుంటే కాదు కదా స్వామి, కోరికని గురించి మీకు ఏం కోరికలు తెలుసు? కలుగుతున్నాయి. నేనేం చేస్తున్నాను? కోరికలు ఎవరికి కలుగుతున్నాయి? నాకే కదా కలిగేది. నాకే కలుగుతున్నాయి కోరికలు. అవును. నాకు కలిగేవన్నీ ఏంటి అసలు? ఏదో భవిష్యత్తులో పొందాలి, ఏదో సాధించాలి, ఏదో తీర్చుకోవాలి, గ్రాటిఫికేషన్ రావాలి. ఇదే కదా ప్రయాణం. అదే బికమింగ్ ప్రాసెస్. ఏదో అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. ఇది సెల్ఫ్ నుంచి, నేను నుంచి జరుగుతుంది కదండి. కోరికలు ఉండకూడదు, కోరికలు తప్పు అని విధించడం వల్ల నిజంగా సెల్ఫ్ అవుతుందా లేదా అంటే సెల్ఫ్ అనేది మరింత బలపడుతుంది. ఇది మనం చూడాలి. ఎందుకంటే కోరికల్ని నిగ్రహించడంతో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. చాలా మంది ఈరోజు సన్యాసులుగా మారుతున్నారు. అందరికీ చిన్న వయసులోని, కొంతమంది చిన్న వయసులోనే ఏదో టీచింగ్కో దేనికో ప్రభావితం అయి కానీ, లేదా అంటే కుటుంబ వ్యవహారాలలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ని తట్టుకోలేక ఆ వైషమ్యాల నుంచి బయటపడిపోవాలని ఒక ఎస్కేపిజంగా దాని నుంచి దూరం అయిపోవడం, కుటుంబం నుంచి ఏదో కాషాయ వస్త్రాలు ధరించి బయటకు వెళ్ళిపోవడం, లేదా అంటే ఒక విరక్తి భావం దేని మీద కలిగి అతను బయటికి రావడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కూడా. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఆ మనస్సు ఇంకా ఆ కోరికలను అర్థం చేసుకోలేదు. అక్కడ ఒక రియాక్షన్తో బయటకు వెళ్ళిపోయింది అంతే. కోరికలు ఉండకూడదు అనే రియాక్షన్, లేకపోతే ఇది నాకు నచ్చలేదు అనే రియాక్షన్, ఇది బాగుంది అనే రియాక్షన్, ఏదో ఒకటి కారణం ఉంది దాని వెనకాల. సో కారణముతో ఒక తప్పించుకొని బయటికి వెళ్ళటం అనేది కోరికల్ని విసర్జించడం కాదు. అసలు విసర్జించడం అనేది ఏంటి అంటే అణిచిపెట్టడం కాదు. విసర్జించడం అంటే ఒక కోరిక బదులు ఇంకొక కోరికని పెట్టుకొని జీవించడం కాదు.
ఈ జీవితం కంటే ఆ జీవితం బాగుంటుంది కనుక ఆ జీవితానికి వెళ్ళడం, లేదా ఈ జీవితంలో జరిగేది ఇంకా అందరి మధ్య అవ్వదు కనుక దాన్ని అణిచిపెట్టాలంటే దూరం పారిపోవడం. పారిపోవడం వల్ల పారిపోవడం వల్ల కాదు, అణిచిపెట్టడం వల్ల కాదు, లేదా అంటే దాని మీద వచ్చిన రియాక్షన్ వల్ల కాదు, దాన్ని మార్చే ప్రయత్నం వల్ల కాదు. కాబట్టి కోరిక అనేది అర్థం అయిపోతే కోరిక అనేది ఏమీ చేయలేదన్నమాట. నిజంగా ఏమంటే బ్యూటిఫుల్ సరౌండింగ్స్ని ఎందుకు చూడకూడదు? ఒక స్త్రీ ముఖం ఎందుకు చూడకూడదు? ఒక అందమైన ముఖాన్ని, లేకపోతే అందమైన సరస్సుని, అందమైన చెట్టుని, జలపాతాన్ని ఎందుకు చూడకూడదు? ఆకాశంలో ఉండే అందాన్ని ఎందుకు చూడకూడదు? చంద్రోదయాన్ని ఎందుకు చూడకూడదు? సో అందుకని అన్నీ చూస్తే కోరిక పుడుతుందని మనము కిందకు చూస్తూ నడవాల. అలా కొంతమంది సాధన చేస్తున్నారు ఆశ్రమంలో. దేన్ని చూడకూడదు అంటే దేన్ని, ఇలాంటి విషయాలు వినకూడదు, దేన్ని చూడకూడదు, తర్వాత దేన్ని తాకకూడదు, ఇలాగ ఏవేవో నియమాలు అన్నమాట. ఆ నియమాలతో కోరికను అణగద్రొక్కడం వల్ల ఏమవుతుంది? ఇంద్రియాల్లో ఉండేటువంటి సున్నితత్వం పోతే అవి మొద్దుబారిపోతాయి. మొద్దుబారినటువంటి మనస్సు, మొద్దుబారిన మెదడు, మొద్దుబారిన ఇంద్రియాలు సత్యాన్ని ఎప్పుడూ కనుక్కోలేవు. కాబట్టి దుఃఖం అనేది ఏంటి అంటే యాక్చువల్గా ఈ కోరికలు అనేవి అంటే ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి, ప్రతిదీ టచ్ చేస్తుంది, వింటుంది, చూస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అయితే మనసులోనికి వెళ్ళి దీన్ని తీర్చుకోవాలి అనేది ఒకటి పుట్టింది అనుకోండి. అక్కడ చూడడంలో, అక్కడ తాకడంలో, లేదా వినడంలో ఏది అది ఆపలేము, అది జరుగుతుంది. ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలు ఇంకో దాంతో కాంటాక్ట్ అయినప్పుడు జరుగుతుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలి, దాన్ని అనుభవించాలి అనే కదలిక ఉంది చూసారా? ఈ కదలిక ప్రమాదకరమైనది అనమాట. ఈ కదలికే బికమింగ్ ప్రాసెస్. నేను అలా అయిపోవాలి, నేను అది పొందాలి, లేకపోతే నాకు జీవితం లేదు అనేది. సో అక్కడ ఏమవుతుందంటే ఒక ప్రయాణం, నేను యొక్క ప్రయాణం, దాన్ని ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక దీంట్లో ఒక వైలెన్స్ ఉంది. అది దేన్ని లక్ష్య పెట్టదు, ఎవరిని లక్ష్య పెట్టదు. ఏదైనా మోసం చేయడానికి సిద్ధం, ఎవరినైనా హత్య చేయడానికి సిద్ధం, ఎవరినైనా ఏదైనా చేయడానికి సిద్ధం తన స్వార్థం కోసం. కాబట్టి దుఃఖం అనేది దీని నుంచి పుట్టింది అని బుద్ధుడు అన్నారు. అయితే దుఃఖం అనేది మానసికంగా పుట్టిన ఆ గ్రాటిఫికేషన్ ఆలోచన నుంచి పుట్టింది. కానీ నిజంగా డిజైర్ యొక్క నేచర్ అర్థమైతే ఏమవుతుంది? డిజైర్ అంటే ఆ కోరిక అనేది సహజంగా పుడుతుంది. ఒకటి తినడం, తినే పదార్థాలు ఎంచుకోవడం, ఒక దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉండే విషయాలు చూడటం, అందులో ఏమైపోదు. కాకపోతే ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది నా జీవితంలో భాగం అయిపోవాలి, అది నేను ఎలాగైనా గ్రాటిఫై చేయాలి, ఇది కోరిక. సో అక్కడ ఇలాంటి ఒక అభిప్రాయాలు, ఆలోచనలు వచ్చినప్పుడే అది దుఃఖానికి కారణం అవుతుంది. సో కాబట్టి అది లేకుండా కేవలం ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఏంటి దానివల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే అది ఒక కదలిక కలిగి ఉంది న్యాచురల్గా, సహజంగా. సో ఆ కదలిక అనేది ఇప్పుడు శారీరకమైన కదలిక ఎలాగైతే ఉందో ఇంద్రియాల యొక్క కదలిక అలాగే ఉంది. కానీ దాంతో ఐడెంటిఫై అయిపోయి దాంతో ఇమేజెస్ ఫార్మ్ చేసుకొని దాని గ్రాటిఫికేషన్ వరకు వెళ్తే అప్పుడు అది ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అన్ని వస్తువుల మధ్య, సమాజం మధ్య, కుటుంబం మధ్య ఉండగలం అన్నమాట. దేన్ని వదిలేయాల్సిన పని లేదు. సో అంచేత అంతరంగ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది చూసి అది అర్థమైతే కోరిక దుఃఖానికి కారణం కాదు.
ఏ కోరిక దుఃఖానికి కారణం? కోరిక అనేది దుఃఖానికి కారణం కింద ఎందుకైంది? అది ఎలాంటి కోరిక? ఆ కోరిక యొక్క స్వరూప స్వభావాలు ఏంటి? ఆ కోరిక అనే మాటకి నిజంగా అర్థం ఏంటి? సో ఇవన్నీ లోతుగా మనం అర్థం చేసుకోకపోతే కొన్ని టీచింగ్స్ మిస్లీడ్ చేస్తాయి. కాబట్టి కోరిక అనేది తప్పు కాదు, ఒక అంతర్విలో. కోరిక అనేది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది మరొక అంతర్విలో. కాబట్టి ఏ అంతర్విలో మనస్సు ఉంది అనేది మనం గమనించవలసిన విషయం. సారీ సార్, అయితే మీరెన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. ఓకే, దానికి నేను చేసేది ఏం లేదు కదా. అవును, మీరు చూడండి అంతే. మీరు దాంతోనే ఉండండి, మీరు ఓకే. దాంతోనే ఉండండి. మీరు వేరు, కానీ మనస్సు వేరు అని ఆ, చూడండి. మీరే మీ మనస్సు, మీరే. కానీ ఆ, కాబట్టి మీ మనస్సు అంటే మీ ఆలోచన విధానం, మీ అనుభవం, సత్యం. ఓకే, చెప్పండి సార్. ఉన్న విషయాలు, ఇవన్నీ మీ మనస్సే. సో ఆ మనస్సు చేసే ప్రయాణం ఒక ఇష్టంతో ప్రేమతో చూడండి అంతే. నా మనసు ఇలా ఉందేమి, మరి దీన్ని ఇలా మారదేమి, ఇది తప్ప ఇది రైటా, ఇలాగా అనేసి ఆలోచిస్తూ వెళ్తే ఆ విశ్లేషణలో మీరు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నా మనస్సు ఇదే కదా అని మీరు దాంతో ఉంటే ఆ మనస్సు తన కథను అది చెప్తుంది. అసలు మనసులో ఉండేటువంటి విషయాన్ని అది ఓపెన్ చేసి చూపిస్తుంది అన్నమాట. సో అందుకని కొంతమంది మనసు చెప్పినట్టు వింటారు, కొంతమంది మనస్సుని ప్రతిఘటిస్తారు. అంటే నేను అనేది రెండు విధాలుగా ఉంటుందండి. నేను అనేది ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఆలోచనే కదా. సో ఆలోచనే మనస్సు కదా, ఆలోచనే నేను కదా. కాబట్టి కొంతమంది తన ఇష్టానికి ఆ నేనుతో ప్రయాణం చేస్తుంటారు. నేనంటే తన ఇష్టం వచ్చినట్టు చేయటం, అది ఒక ప్రయాణం. తర్వాత ఇది తప్పు ఇది ఒప్పు అని ఎంచుకొని కొన్ని అణిచిపెట్టడాలు, కొన్ని మార్పు చేయడాలు చేస్తుంది నేను. తర్వాత ఇలాగా ఎందుకు నేను చేశాను, ఇలాగ ఎందుకు చేయలేదు, సో ఐ మస్ట్ బి దిస్, ఐ మస్ట్ నాట్ బి దట్. నేను ఇలాగే ఉండాలి, అలా ఉండకూడదు. అలా ఉంటే తప్పేంటి, ఇలా ఉంటే లాభం ఏంటి, సో ఇది కాదు అది, అది కాదు ఇది అని ఆలోచిస్తే ఏం చేస్తుందంటే తనలో తన విపరీతమైన ఘర్షణ పెంచుకొని శక్తిని నిర్వీర్యం చేసుకుంటుంది. అంటే శక్తి విలీనమైపోతుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ అక్కడ పుట్టిందనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ అత్యంత ప్రమాదకరం. అదే ఆ శక్తి వినాశకారి అయినటువంటి కాన్ఫ్లిక్టే శక్తిని వృధా చేయటం వల్ల మనకి చూసే శక్తి కూడా నాశనం అవుతుంది. చూడడానికి కూడా శక్తి కావాలి కదా, అది నాశనం అవుతుంది. అది నాశనం అయినప్పుడు సైలెన్స్ పోతుంది. కాబట్టి ఇక్కడ నా మనస్సు అనేది లేదు, మనస్సు ఉంది. నా మనస్సు అన్నప్పుడు మళ్ళీ నేననే విభజన ఉంది ప్రపంచం నుంచి. కాబట్టి మనస్సుని చూడండి, ఇది మనస్సు, అది మనస్సు అన్ని చోట్ల ఉంది. అంచేత ఇప్పుడు ఎక్కడ మీకు కనిపిస్తుంది ఆ మనస్సే, అది అన్ని చోట్ల ఉన్న మనస్సే ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు, నేను చూడగలుగుతున్నాను. ఆ మనసుని తప్పు అనను, ఒప్పు అనను, సంఘర్షణలోకి వెళ్ళను. కానీ అది ఏం చేస్తుందో చూస్తున్నాను. అలా చూడగా దానిని నిర్దేశించకుండా, దాన్ని అణిచిపెట్టకుండా, మారాలనుకోకుండా చూసినప్పుడు ఆ మనసు యొక్క కదలిక కాలంలో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఆ అర్థం అవ్వడంలోనే దాని కాన్ఫ్లిక్ట్ అంతమవుతుంది. అంతమైతే శక్తి అక్కడ ఉత్పన్నం, శక్తి కలుగుతుంది, సంభవిస్తుంది అక్కడ. ఆ శక్తే మీకు సంపూర్ణంగా సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూపించగలుగుతుంది. అప్పుడే ది ఎండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. విభజనే ఎండింగ్, విభజనే కొనసాగటం. ఓకే సార్, ఇంకా లాస్ట్ గా ఒక్క క్వశ్చన్. సత్యాన్ని చేరుకోవాలంటే ఇన్ని విషయాలు అనవసరం అనిపిస్తుంది. అంటే ఏమంటారు? ముఖ్యంగా వినపడలేదు. ఓకే, సత్యాన్ని చేరుకోవాలంటే ఇన్ని విషయాలు తెలుసుకోవటం అవసరమా? ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సమాజంలో ఇప్పుడు సెక్స్ డెప్త్ అంటే మొదలు చివర ఆ రెండు తెలుసుకుంటే సరిపోయిద్ది కదా అని.
సత్యాన్ని తెలుసుకోవాలని అనుకోవడంలో ప్రమాదం ఉంది. ఏమంటామంటే అక్కడ అసత్యాన్ని చూడటం ఒక్కటే మన పని. సత్యం ఆ, అసలు ఏంటో మనకు తెలుసా? వీ డోంట్ నో వాట్ ట్రూత్ ఈస్. వీ నో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, అవర్ లైఫ్, అవర్ లివింగ్ ఇన్ సొసైటీ అండ్ అవర్ మైండ్. వీ నో దట్ ఓన్లీ. సో అందుకని ముఖ్యంగా ప్రధానం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రయాణం ఎవడైతే చేస్తాడో వాళ్ళలో మరింత కాన్ఫ్లిక్ట్ లభిస్తుంది, మరింత సంఘర్షణ పెరుగుతుంది. అయ్యో నేను ఇంకా చేరుకోలేకపోతున్నాను, తెలుసుకోలేకపోతున్నాను. ఇదంతా తెలుసుకోవాల్సింది అసత్యాన్ని. అసత్యం తెలుసుకుంటే అసత్యంగా చూడగలిగితే అది పడిపోతుంది. అప్పుడు ఉన్నది సత్యమే కదా. సత్యాన్ని తెలుసుకోవడం ఏంటి? ఉన్నదే సత్యం. అంటే మొదలు చివరి తెలుసుకుంటే మొత్తం పూర్తిగా అర్థం అవుతుంది కదండి. మొదలే చివరే మొదలు. దానికి చివర మొదలు లేదు. సత్యం చివరండి చివరండి బాబు. ఉహు. there అంటే is no beginning, there is no ending. ఆ, అందుకే ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక గ్రంథం రాశారు, అది కూడా సత్యం. సో ఫ్రీడమ్ ఈజ్ అట్ ద బిగినింగ్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఈజ్ అట్ ది ఎండ్. సో ఆ పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం దాంట్లో చాలా జాగ్రత్తగా వివరించారు ఆ విషయం. అందుకని మొట్టమొదటి అడుగు అంటే నన్ను నేను తెలుసుకోవడం అంటే నేనే నా మనస్సు, నేనే పరిస్థితి, నేనే ఆలోచనలు అని నన్ను నేను తెలుసుకోవడం అనేది మొదటి అడుగు. అక్కడ ప్రారంభమైన అడుగు చివరి అడుగు అవుతుంది. ఎందుకంటే ఆ అడుగు నుంచే ఆ అంతం అనేది ఆరంభం అయిపోయింది. ఆల్రెడీ మొదటి అడుగులోనే అంతం ఆరంభం అయిపోయింది. కాబట్టి అంతం తప్పకుండా జరుగుతుంది. మొదటి అడుగే ఆఖరి అడుగు అవుతుంది. కానీ ఇక్కడ బిగిన్ చేయకుండా ఆఖరి అడుగు గురించి ఆలోచిస్తూ వెళ్తే మొదటి అడుగు ఎలా పడుతుంది? ఓకే. అంటే పుట్టుకకు కారణం సెక్స్ కదా. అంటే ముందర దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత లాస్ట్ వచ్చేసి డెప్త్ మరణం కదా, అందుకని అడిగేస్తా. కాదు. ఎందుకంటే జీవితం అంటే సెక్స్, జీవితం అంటే ధన సంపాదన, జీవితం అంటే కీర్తి, జీవితం అంటే అనేకమైన అభిలాషలు, జీవితం అంటే గమ్యాలు, జీవితం అంటే అభిప్రాయాలతో ఉండడం, జీవితం అంటే అసూయ ద్వేషాలు, జీవితం అంటే భయము దుఃఖము, జీవితం అంటే సుఖము. అలాగే జీవితం అంటే ఎన్నో ఉన్నాయన్నమాట. సో జీవితం అంటే ఏదో ఒకటి కాదు. కాబట్టి అన్ని విషయాలు జీవితంలో ఉన్నాయి. అయితే అన్ని విషయాలకి మూల కారణమైనది ఒకటి ఉంది, నేను అనేటువంటి కేంద్రం. సో ఈ కేంద్రములో విషయాలన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కలిపితే ఆ కేంద్రం, ఈ విషయాలన్నీ కలిపితే ఆ చైతన్యం. నాలో అసూయ ద్వేషం భయం దుఃఖం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని విషయాల సముదాయమే నేను. సో కాబట్టి ఆ నేను అనేది ఇంతవరకు మనం చెప్తున్నది ఏంటంటే ఆ నేను అనేది ఏంటి, అది ఎలాగ ఏర్పడింది, అది ముఖ్యంగా కావాలన్నమాట. కానీ దాంట్లో ఏదో చిన్న భాగం సెక్స్ అనేదో లేదా మరేదో తీసుకొని ఆలోచించామనుకోండి ఎక్కడికి తేలము ఆ విషయంలో. ఎందుకంటే మనకి జీవితంలో మీకు సెక్స్ ముఖ్యమైతే మరొకరి డబ్బు ముఖ్యం, ఇంకొకరికి ఏమంటే పదవి ముఖ్యం, దానికోసం ఏదైనా వదిలేస్తారు. కొంతమందికి రాజకీయాలు ముఖ్యం, కొంతమంది కీర్తి ప్రతిష్టలే ముఖ్యం. కాబట్టి ఇలాగ ఏంటంటే సెల్ఫ్ అనేక ముఖ్యమైన విషయాలు పెట్టుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏదని మనం చెప్పుకున్నాము, నేను అనే కేంద్రాన్ని అర్థం చేసుకోవడం. అక్కడి నుంచి విషయాలన్నీ బయలుదేరాయి. సో అక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరికిపోతాయి కదా. ఏదో ఒక మూల పట్టుకొని దాన్ని వెతకడం ఎందుకు? ఓకే. అంటే సమాజంలో అణిసివేయబడినవి రెండే కదా, అందుకని అడుగుతాను. అంటే ఇంట్లో మాట్లాడినారు, బయట మాట్లాడినా మామూలు సిగ్గుతో చెప్పరు, అందుకని పోనీ ఈ అక్కడే రెండు బిగిన్ విషయాలు. చేసినా దాని మూలం ఏంటి చెప్పండి? నేననే కేంద్రమే కదా. నేను అదే చూడండి, అక్కడికి దాన్ని పట్టుకొని ఆ కేంద్రంకి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. అంటే ఓసో చెప్పారు కదా, ముందర ఇవి అర్థం చేసుకోకుండా పైకి వెళ్ళటం కుదరదని. చూడండి, అనేక మంది యొక్క ప్రబోధలు వింటే మైండ్ గందరగోళంలో పడిపోతుంది. ఓషో ఓకే. చెప్పారు, కృష్ణమూర్తి గారు చెప్పారు, లేకపోతే
ఎవరో ఇంకొక గురువు చెప్పారు, ఫలానా శాస్త్రం చెప్పింది, ఫలానా ఇది అది అని మనం పెట్టుకోవద్దు. మనం మనం విన్న దాంట్లో సత్యం ఉంది అని మనకు అనిపిస్తే ఒకటే పట్టుకోండి, అది ఎవరు చెప్పిన. అప్పుడు దాన్ని పట్టుకొని దాంట్లో ప్రయాణం చేయండి. అంచేత ఓకే అంతేగాని ఒక టీచింగ్తో కంపేర్ చేయటము, లేదా ఒక అవగాహన ఇంకొక అవగాహనతో మళ్ళీ దాన్ని టాలీ చేయటము ఎప్పుడే చేసామంటే, లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అన్నీ చదవడానికి జీవితం సరిపోతుందా? అందరినీ వినడానికి జీవితం సరిపోతుందా? అందుకే కృష్ణమూర్తి గారు ఒకటే చెప్పారు, నేను అనే గ్రంథం అనేది ఒకటే ఉంది నాయన. సో ఆ నేను అనే గ్రంథాన్ని చదివి అర్థం చేసుకో, అప్పుడు ఇంకే గ్రంథము చదవక్కర్లేదు, ఎవరిని వినక్కర్లేదు అని చెప్పారు. సో కాంట్ వి రీడ్ దట్? ఓకే అది చాలు కదా. థ్యాంక్ యూ సార్. అవును ఓకే థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. సార్ ఒక కామెంట్ యాడ్ సార్ చేయొచ్చా? నేను చెప్పండి సార్, చెప్పండి. నాగరాజు గారు ఇందులో మంచి మాట చెప్పారు. నా మనసు నా మాట వినటం లేదు అని ఒక మాట అన్నారు. నాగరాజు గారు, మీరు నా అని తీసేసి ఇప్పుడు కృష్ణమూర్తి గారు రామకృష్ణ గారు చెప్పినట్టు మనసు నా మాట వినటం లేదు అని ఒక సెంటెన్స్ ని మీరు పదే పదే ఆలోచించండి. మనసు అంటే ఏంటి? మీరు. మనసు అంటే నేను. అదే క్వశ్చన్ మీకు మైండ్ లో సైలెంట్ లో జరుగుతున్నప్పుడు మీకు మొత్తం అర్థం అవుతుంది. అదే చెప్తున్నారు రామకృష్ణ గారు, ఇట్ విల్ రివీల్ యువర్ సెల్ఫ్. మీరు ఓషో అవన్నీ పక్కన పెట్టండి. నా మనసు నా మాట ఎందుకు వినట్లేదు అన్నప్పుడు నా మనసులో ఏం జరుగుతుందని క్వశ్చన్ మీకు వస్తుంది. అంటే ఒక పని ఓకే మీరు పదే పదే చెయ్యాలనిపిస్తుందా, లేకపోతే తినాలనిపిస్తుందా? ఇవన్నీ ఏంటంటే మీకు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్. సైలెంట్ గా అది దాని ఓకే ఎండ్ రిజల్ట్ ఏదో వస్తుందని మీరు వేసుకోకూడదు. అప్పుడు ఏంటంటే మీ మనసులో ఏది ఉందో అది వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. ఉన్నదాన్ని ఉన్నట్టు మీరు చూడండి, మీ క్వశ్చన్ లో మీకే ఆన్సర్ కనిపిస్తుంది. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగచ్చా సార్? హ్యాండ్ రైజ్ యా, చేసి ముందుకు వెళ్లే ముందు నాగరాజు గారు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు. మీరు ఇందులో నేను రెడీగా లేను, నెక్స్ట్ క్లాస్ లో కనిపించవచ్చా? సరే సారీ చెప్పండి. థ్యాంక్స్ అండి. అయితే నాగరాజు గారు చెప్పిన పాయింట్ మీద ఒక సజెషన్. అంటే సెక్స్ గురించి మాట్లాడారు. సో సెక్స్ కానివ్వచ్చు, ఫుడ్ కానివ్వచ్చు, గోల్ కానివ్వచ్చు, అవన్నీ ఏంటంటే, లేదా ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ లుకింగ్ ఫర్ ఎన్ ఉమెన్, రైట్? అంటే నేను అబ్బాయిని అయితే అమ్మాయిని చూడడము, అమ్మాయి అయితే అబ్బాయిని చూడడము, ఆ గెయిన్ చేసుకోవాలనుకోవడము, అదంతా ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ లో నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, నేను కంప్లీట్ కాదు అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏంటంటే, నేను ఇంకొకరిని ఎక్వైర్ చేసుకుంటే, నేను కనుక సెక్స్ చేస్తే నేను కంప్లీట్ గా ఫీల్ అవుతాను అనేది ఒక ఫీలింగ్ అనమాట. కానీ మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు సెక్స్ ఎంతసేపు ఉంటుందండి? మాక్సిమం 30 minutes, 40 minutes, 1 hour వేసుకుందాం. కానీ దాని తర్వాత మళ్ళీ ఆ పర్సన్ పడుకున్నప్పుడు, మళ్ళీ పొద్దున లేచినప్పుడు మళ్ళీ అదే ఇన్కంప్లీట్నెస్ ఫీల్ అవుతాడు. కాకపోతే అదొక యాక్టివిటీ లాగా, ఆ యాక్టివిటీ ద్వారా నేను కంప్లీట్ గా ఫీల్ అవ్వాలి అనుకుంటాడు. కానీ అది టెంపరరీ గ్రాటిఫికేషన్ మాత్రమే. అన్నిటికీ ఆన్సర్ మళ్ళీ నిన్ను నువ్వులో చూసుకోవాలి, నీది. ఇవి అన్ని ఏంటంటే, లైక్ బయట జరిగే సిచ్యువేషన్స్, మనకు అన్ని సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చిన ప్రతిసారి మనకు ఒక ఆపర్చునిటీ అండి ఏంటంటే, నిన్ను నువ్వు చూసుకో అని రిమైండ్ చేస్తుంది నేచర్ మనకి. సో అది దాన్ని అందుకే ఎక్కువగా చూస్తారు, దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే అది ఇండియాలో ఇప్పుడు సెక్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే టబూ లాగా అయిపోయింది. యాక్చువల్ గా చెప్పాలంటే అది టబూ, అది అంత పెద్ద విషయం కాదు, కానీ దాన్ని అంత పెద్ద చేశారు కాబట్టి మనకు అది కనిపిస్తుంది. యూత్ కూడా ఇందులో ఏదో ఉంది అనుకుంటారు, కానీ తీరా వెళ్ళి గట్టిగా ఇంటర్నల్ గా చూస్తే అసలు అది వచ్చే మూలం ఏంటంటే, నేను ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ లో ఇదంతా జరగడం అనమాట. సో ఆన్సర్ మళ్ళీ మనల్ని మనం చూసుకోవడమే, అదే ఆన్సర్ ఇంకా. సో అది నేను నేర్చుకున్న ఇప్పటి వరకు నేను నేర్చుకున్న దాంట్లో నుంచి చెప్తున్నా సార్. అది ఒకటి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈగో అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, అది తొలగిపోయినప్పుడే మనం యాక్చువల్ని కరెక్ట్ గా చూడొచ్చు అని మీరు చెప్పారు.
కానీ ఇప్పుడు నా కెరియర్ స్టార్ట్ అయిందండి ఇప్పుడే. లైక్ నేను చాలా చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసే జాబ్లో నేను వేరే వాళ్ళకి టీచింగ్స్, బయట సెమినార్స్, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఇవ్వాలి. నేను సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కంప్లీట్గా తీసుకున్నట్టయితే నా గోల్స్ని ఎలా చూడాలి అంటే నేను కెరియర్లో మూవ్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎప్పుడైతే నేను సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కంప్లీట్గా కట్ చేస్తే నాకు అది జీల్ అనేది వస్తలేదు. అంటే లైక్ ఎట్లా అదొకటి ఉంటుంది కదా. ఇంతకు ముందు నాకు ఎట్లా అంటే ఎవరో ఏదో అంటే నన్ను హర్ట్ చేయడము, లేకపోతే ఎక్కడో నాకు నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీని పట్టుకొని నేను దాన్ని ఎనర్జీగా మార్చుకొని నేను ముందుకెళ్ళిన. అంటే దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకొని దాన్ని మూవ్మెంట్ లాగా చేసుకున్నా. కాబట్టి నేను ఖచ్చితంగా మార్నింగ్ లేవాలంటే లేవాలి. కానీ ఇప్పుడు ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ మొత్తం పోయింది కాబట్టి పోతుంది కాబట్టి ఫ్యూచర్లో లేదా ఇప్పుడు అనుకుంటే కానీ నాకు ఎలా ఉండాలి, ఆ జీల్ అనేది ఎలా రావాలి, నేను ఫ్యూచర్లో చాలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నాకు అది అర్థం కావట్లేదు సార్. ఓకే, ఇప్పుడు రియాక్షన్ వల్ల సపోజ్ నేను హర్ట్ అయ్యాను, ఒకరి వల్ల గాయపడ్డాను. గాయపడితే ఏమైంది? ఓహో, నేను ఇంకా సెటిల్ అవ్వలేదనో, లేకపోతే నాకు ఇంకా పరిణతి రాలేదనో, ఇంకా ఏదో సాధించలేదనో తక్కువ చేసి మాట్లాడారు. కాబట్టి నేను నిరూపిస్తాను నేనేంటి అనేది అంటూ ఒకరు బయలుదేరారు అనుకోండి, అందులో ఒక శక్తి ఉంది తప్పకుండా. అంటే అది నేను అనేది తన ఇమోషన్స్లో, తన థింకింగ్లో కూడా శక్తిని ఖర్చు పెడుతుంది. సో అందుకని ఒక శక్తితో అది రియాక్షన్ పనిచేసి నేను ఇలా అవ్వాలి, నేను ఆ విధంగా జరగాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, ప్రపంచానికి ఏదో చేయాలి, నాకేదో నేను చేసుకోవాలి అంటూ చెయ్యకపోతే జీవితానికి అర్థమేముంది అని చాలామంది అడుగుతుంటారు అన్నమాట. బట్ యాక్చువల్గా రియాక్షన్లో ఏమవుతుంది అంటే ఒక రియాక్షన్తో వచ్చిన ఎనర్జీ తర్వాత కాన్ఫ్లిక్ట్లో పడుతుంది. ఎందుకంటే ప్రపంచం మళ్ళీ ఇంకేదో తక్కువ చూపిస్తుంది, లేకపోతే మరేదో ఎక్కువగా చూపిస్తుంది. చూపించినప్పుడు కుంగిపోవడము జరిగితే అది మళ్ళీ రియాక్షన్ జీవితాన్ని మరొక మలుపు తిప్పుతుంది. సో ఈ మలుపులు తిరిగి తిరిగి ప్రయత్నంతో చేసిన జీవితంలో మళ్ళీ సంఘర్షణ వస్తుంది, నిస్పృహ వస్తుంది. అది జరగకపోతే నిరాశ కలుగుతుంది, మళ్ళీ నిర్వీర్యం అవుతుంది. ఇలాగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అది మళ్ళీ నిస్పృహకి, నిరాశకి, ఆశాభంగానికి తావు చేసే ఒక పద్ధతి అవుతుందన్నమాట. కానీ యాక్చువల్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ఒక తరగని ఎనర్జీతో, ఒక తరగని ఒక శక్తితో, నిరంతరం ఉత్సాహంగా, నిరంతరం యంగ్గా, రిజువనేషన్తో పూర్తిగా ఎవరైనా పని చేయగలరా కారణం లేకుండా? ఇది ప్రశ్న. ఒక కారణం, ఒక గమ్యం, ఒక గోల్, ఏదో నేను అవ్వాలి, నేనేదో చెయ్యాలి, ఇందా మీరు అన్నారు కదా, అలాంటి గోల్స్ ఏవి లేకుండా ఎవరైనా పూర్తి శక్తివంతంగా, యంగ్గా, మళ్ళీ చురుకుగా, ఉత్సాహంగా పని చేయగలరా ఈ ప్రపంచంలో అనేది ప్రశ్న. అయితే మనస్సుకి ఇది తెలీదు. ఎందుకంటే దానికి చిరకాలం నుంచి ఒక గమ్యం, ఒక ఇష్టం, దానికోసం చేసే ప్రయత్నం, దాన్ని దక్కించుకోవడం, అది చేయటం, అది మంచా చెడ్డ అనేది లేదు, ఏదో ఒకటి చేయటం అనేది తెలుసు. ఇది ఈ ఆలోచనతో అది ప్రయాణం చేస్తుంది. ఇది కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ షూర్గా. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేకపోతే నిజంగా యాక్టివిటీ లేదా అంటే అక్కడ ఏ రకమైన శక్తి, ఉత్సాహం అన్నీ సన్నగిల్లిపోతాయా? లేకపోతే ఏంటి, ఒక ఆశయం అనేది, ఒక గోల్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలా? అయితే ఒక ప్రతి చర్యకి ఒక ఐడియా వెనకాతల ఉండాలా? లేకపోతే చర్య అనేది సహజంగా జరుగుతుందా?
ఎలాగా అనేది నిజంగా ఒక ప్రశ్న ఉంటుంది, మానవుల్లో ఉన్న ప్రశ్న, అందరి మానవుల్లో ఉన్నటువంటి ప్రశ్న దాదాపుగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, సెంటర్ ఎప్పుడు కూడా నేను ఇచ్చేయాలి, ఆ మంచి కార్యం చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలి, నేను చెయ్యాలి అంటున్న ఆ నేను అనే మాటలో ఆ కేంద్రం ఉంది కదా, తప్పకుండా ఉంది. మీరు అవునన్నా ఉంది సార్. కాదన్నా ఉంది కేంద్రం కదా. మ్హూ. సో ఉంది సార్. ఈ కేంద్రం నుంచే ఈ ప్రయాణం సాగుతుంది. అయితే కేంద్రం లేని ప్రయాణం ఉందా అనేది క్వశ్చన్ ఉంది. ఎందుకంటే అది కేంద్రం ఆగినప్పుడు జరిగే ప్రయాణం, అక్కడ కూడా ప్రయాణం ఉంది. మరి ఆ ప్రయాణంలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉందా? దానికి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. అయితే మరి ఏంటి ఆ ప్రయాణం అనుకుంటే, అక్కడ ఒక నిశ్శబ్దం ఉంది, అక్కడ ఒక తెలివి ఉంది, అక్కడ ఒక ప్యాషన్ ఉంది. అంటే సంపూర్ణమైన ప్రేమతో కూడిన, శక్తితో కూడిన ఇష్టం ఉంది. అంటే అది నేను నుంచి పుట్టింది కాదు. సో ఎందుకంటే ఇక్కడ ప్యాషన్ అంటే సెక్స్ అని అర్థం కాదు. ప్యాషన్ అంటే అక్కడ ఆ ఉన్న విషయాన్ని సమగ్రంగా, పూర్తి శక్తివంతంగా దాని యందు ఉండగలగటం అన్నమాట. అది ప్యాషన్. సో ఎప్పుడైతే మీరు జీవితంలో రియాక్టరీ మూమెంట్ కాకుండా, ఎవరో చిన్నబుచ్చారనో లేకపోతే మరేదో పొగిడారనో దాని మీద ఆధారపడో వచ్చిన యాక్షన్ కాకుండా చాలా కథలు ఉన్నాయి. అంటే ఒక మామూలు ఉద్యోగి ఒక మిలియనర్ అయ్యాడు అవమానాల వల్ల. అలాగే ఇంకొకడు ఏదో బద్ధకస్తుడు, లేదా అంటే ఒక దేన్ని పట్టించుకొని ఒక సోమరిపోతే చురుకైన వాడయ్యాడు, ఎందుకంటే సమాజంలో వచ్చిన ఒక అవమానం వల్ల. సో ఇవన్నీ రియాక్షనరీ మూమెంట్స్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక దాని మీద ఆధారపడి వచ్చాయి కనుక తర్వాత తల్లి ఇంకొక మళ్ళీ అవమానమో పొగట్టుతో మళ్ళీ ఆ మనిషిని మార్చే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాని వెనకాతల ఒక కారణం ఉంది కనుక, అది రియాక్షన్ కనుక. కానీ ఎప్పుడైతే ఒక నిశ్శబ్దం నుంచి ఆ ప్యాషన్ అని ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ ఒక సెల్ఫ్ లేదనమాట. కానీ జీవితాన్ని చాలా ఇష్టంగా, చాలా శక్తివంతంగా, తన శక్తి అంతటితోటి చాలా చాలా బాగా చూడగలుగుతుంది దగ్గర నుంచి. చూసినప్పుడు ఏ చర్య అవసరమో ఆ జీవితంలో ఆ చర్యకి డైరెక్షన్ ఇవ్వడం లేదు ఆ శక్తి. ఒక డైరెక్టర్ లేడు అక్కడ నేను నుంచి. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, నేను ఇచ్చేయాలి, నేను అచ్చేయాలి, ప్రపంచానికి మేలు చేయాలి, లేకపోతే నేను ఒక ఉద్యోగం సంపాదించాలి అనే డైరెక్షన్ ఉంది కదా, ఆ డైరెక్షన్ నేను నుంచి. కానీ ఇక్కడ ఎప్పుడైతే సైలెన్స్ ఉందో, అక్కడ ప్యాషన్ ఉందో, ఎనర్జీ ఉందో, అదేమంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ అండ్ ఇట్ మూవ్స్. అంటే దానికి ఒక మూవ్మెంట్ ఉంది. అండ్ there is nobody who direct that energy. అండ్ ఆ స్వేచ్ఛగా ఆ ఎనర్జీ తెలివితో తను ప్రయాణం చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ది సో కాల్డ్ డైరెక్షన్ గివెన్ బై ద సెల్ఫ్. సో ఇట్ ఈస్ డైమెన్షన్లెస్ అనమాట ఆ ఎనర్జీకి. సో కాబట్టి వాట్ ఎవర్ ఇట్ డూస్ ఇస్ ది రైట్ యాక్షన్. అది అందుకని అది తెలివిగా ప్రయాణం చేస్తూ జీవితంలో ఒక విషయాన్ని ప్రేమించామనుకోండి, ఇష్టపడ్డం అంటే ఏంటి, ప్యాషన్తో చూశామన్నమాట. ఆ నిశ్శబ్దంలో కలిగిన ప్యాషన్. ఇష్టపడ్డం అంటే నేను ఇష్టపడడం కాదు, నా ఇష్టం కాదు అది. కానీ బికాస్ ఆ ఇష్టానికి మరొక పేరు ఏంటంటే ప్రగాఢమైన ప్రేమ ఒక విషయంలో కలిగింది. అది ఇష్టం కూడా అనలేము అన్నమాట. ఎందుకంటే వర్డ్స్ అనేవి కన్వే చేయలేవు సరిగ్గా, అది ఇబ్బంది. అందుకని ఒక్కొక్కసారి వర్డ్స్ ఒకసారి మిస్లీడ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్ దెర్ ఇస్ సైలెన్స్ దెర్ ఇస్ ప్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ నో డైరెక్షన్ అన్నమాట. అది ఒక తెలివితో పనిచేయగలుగుతుంది. అదేమవుతుంది, జీవితాన్ని సమగ్రంగా, సన్నిహితంగా, చాలా జాగ్రత్తగా,
చూస్తుంది. ఎందుకంటే అలా చూడటంలో తనకి ఎంతో ప్యాషన్ అన్నమాట. డైరెక్షన్ లేదు, ఓన్లీ చూడటం అంతే. సో ఆ చూడటంలో అవగాహన, ఆ చూడటంలో శక్తి ఉత్పన్నం కావడం, ఆ చూడటంలో ఇన్సైట్స్ రావడం, ఆ చూడటంలో నేననేది పోవడం, ఆ చూడటంలో ప్రేమోద్భవం కలగడం, ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు ఒక ప్రయాణం ఉంది, అక్కడ ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ ఏం చేస్తుందంటే జీవితంలో ఒక నేర్పరితనం సంపాదించడం, ఒక బ్రతుకు తెరువుని ఎన్నుకోవడం, దాన్ని సాధించడం అక్కడ ఉండవు. కానీ ఏమవుతుందంటే అక్కడ ఆ ఆ జీవితంలో అన్నీ సమకూరుతాయి. కష్టపడి ఒక నైపుణ్యం కానీ, లేకపోతే ఒక వృత్తి కానీ, లేకపోతే మరేదో కానీ చేయాల్సిన అవసరం లేదు. దానికవే అన్నీ ఏర్పడేటువంటి ఒక విషయం సంభవిస్తుంది అన్నమాట అక్కడ. ఎందుకంటే ఏ మూలము వల్ల సమస్త ప్రపంచము పోషింపబడుతుందో, ఏ మూలము అన్నిటినీ కలిగి ఉందో, ఏ మూలము సర్వానికి ఉద్భవానికి అన్నిటికీ కారణము, సృష్టి స్థితి లయకి కారణము, అటువంటి మూలం ఒకటి ఉంది అన్నమాట. ఇట్ ఈస్ అన్టచ్డ్ బై ది మైండ్, ద లిటిల్ మైండ్. సో దట్ మూలం ఏంటి? దట్ ఈస్ ది యూనివర్సల్ మైండ్. సో వెన్ దిస్ మైండ్, ద లిటిల్ మైండ్ ఈస్ డెడ్ completely, then that universal mind will take up your life. అందుకని అప్పుడు ఏమవుతుందంటే మీ జీవనోపాధికి, మీ ప్రయాణానికి లోపం ఉండదు. ఎందుకంటే ఇట్ మూవ్స్ ఇన్ ఎనదర్ ఆల్టుగెదర్ డిఫరెంట్ డిమెన్షన్ అన్నమాట. వేరే డైమెన్షన్లో సాగుతుంది. సో అది అద్భుతమైన, స్వేచ్ఛాయుతమైన, ప్రేమయుతమైన ఒక గొప్ప జీవితం అన్నమాట. ఈ జీవితాన్ని ఎప్పుడైతే మనము టచ్ చేయలేము, వీ కాంట్ టచ్ ఇట్. బట్ వెన్ ది సెల్ఫ్ ఈజ్ అబ్సెంట్, దట్ కమ్స్ టు యూ. వెంటనే అది వచ్చి పరిష్వంగనం చేసుకుంటుంది. అది ఒళ్ళు వచ్చి పరిష్వంగనం చేసుకుంటుంది. అదే మీరైపోతారు, అదే నేనైపోతాను. ఎందుకంటే అది నేనే అయి ఉన్నాను, కానీ నేను విభజింపబడ్డాను. నేను, నా ఆలోచనలు, ఇది ఎలాగా అదేలాగా, నేనేదో చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనే ఆలోచనలతో ఈ నేను పోతే, కాబట్టి ఆ నేను పోవడానికి మళ్ళీ నేనుకు భయం. ఎందుకంటే తన ప్రయత్నం లేకుండా ఎలాగా, తను ఆలోచించకుండా ఎలాగా, తను ఏదో చేయకుండా ఎలాగా అని ఆలోచించి అందులోని ఆ మెట్టు వదలకుండా అక్కడే ఉండి, ఆ సెక్యూరిటీ అన్నమాట, దానికి వదలకుండా ఏం చేస్తుంది? ఆ తత్వం గురించి అడుగుతుంది, ఆ ప్రేమ గురించి అడుగుతుంది, లేదా అంటే ఆ విషయం గురించి అడుగుతుంది, కాన్ఫ్లిక్ట్లెస్ లైఫ్ గురించి అడుగుతుంది. సో దీనికి అర్థమవుతుందా ఏం చెప్పినా? అది భాషలో చెప్పినా అర్థమవుతుందా? ఎందుకంటే దాన్ని వివరించలేవు కదా. కాబట్టి ఈ భాష, వర్డ్స్, ఎక్స్ప్లెనేషన్స్తో కూడుకున్న ఆ నేను ఆగిపోవాలి అంతే. తన ప్రయాణంలో ఇది అసత్యమైన ప్రయాణం, నేనే అసత్యమైన ఆగిపోతే అప్పుడు ఏమవుతుందంటే దట్ ఇంటెలిజెన్స్, దట్ కాస్మిక్ మైండ్, దట్ యూనివర్సల్ మైండ్ విల్ టేక్ ఓవర్ అన్నమాట. సో అది సంపూర్ణం అది. అయితే మనిషి భయపడిపోతాడు. ఎందుకంటే తెలిసింది ఎలాగ వదలడం, వదిలితే నేనేమైపోతాను. సత్యం ఏమంటుంది? వదిలి చూడు అంటుంది, వదలమంటుంది. వదలకపోతే నీకు భయము, దుఃఖము, సంఘర్షణ, ఆశాభంగం ఇవన్నీ ఉంటాయి. సో అది అలాగే ఉన్ని పర్వాలేదంటే ప్రయాణం చేయి, ఎవరు కాదన్నారు అంటుంది. సో అందుకని ఆ ప్రయాణాన్ని ఎన్నుకున్నారు, ఆ ప్రయాణం చేయొచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఈ తెలిసిన ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటితోటి పెట్టుకొని తను అనుకున్న దేవుణ్ణి నిర్మించుకొని వాళ్ళకి మొక్కుబడులు చేస్తూ, లేదా మంత్రాలు చదువుతూ, లేదా ధ్యానం చేస్తూ ప్రశాంతత తెచ్చుకుంటూ ఏదో జీవితం ధ్యానం అనుకుంటున్న ధ్యానం చేయమంటే నిజమైన ధ్యానం కాదు. సో కాబట్టి అలా చేస్తూ అలా ప్రయాణం చేసేవాళ్ళు ఎంతోమంది, అదే కదా మానవ చైతన్యం. సో కాబట్టి ఇది మానవ చైతన్యం నుంచి బయటికి రావడం అన్నమాట. కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాన్కైండ్, ద హ్యూమన్ కాన్షియస్నెస్. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, it is then the other shore. Then you function from that shore, which has no conflict, no sorrow, no jealousy, no hatred, no effort at all. So that is a beautiful freedom. Actually, that is the freedom. చాలా బాగా చెప్పారు సార్.
అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మన కండిషన్, పుట్టినప్పటి నుంచే కండిషనింగ్ వలన మనకి ఒక మైండ్ అనేది ఒక సర్టెన్ వేలో పనిచేస్తుంది. అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకొని చేయాలి. ఎవరైనా ఏమన్నా అంటే ఇట్లా కవర్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా సార్ మనకి అన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి పేరెంట్స్ అదే, టీచర్స్ అదే, స్కూల్ అదే అంతా అయ్యేసరికి ఇప్పుడు కరెక్ట్ గా ఇది కదా, ఇట్లా కదా లైఫ్ మనం బతకాలి అని తెలిసినప్పుడు ఒకటేసారి చెంప మీదకి వెళ్ళి గట్టిగా కొట్టినట్టు అవుతుంది సార్. అంటే లైక్ కాకపోతే మనం చేద్దామని అనుకున్నా కూడా ఆ ప్రయత్నంలో మళ్ళీ లైఫ్ వెనకాలకి లాగుతూ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే అది వెనకాలకి తీసుకెళ్ళిపోతూ ఉంటది. కానీ మళ్ళీ మనం అది లేదు లివ్ ఇన్ ప్రెసెంట్ అని మనము, అంటే కాన్ఫ్లిక్ట్ మనమే, సొల్యూషన్ మనమే మళ్ళీ దాంట్లో. మనకు కాన్ఫ్లిక్ట్ మనమే. అది నాకు అంటే నేను ఏమనుకున్నా అంటే రీసెంట్ గా నేను ఎందుకు ఇట్లా ఇన్కంప్లీట్ గా ఫీల్ అవుతున్నాను, మేబీ ఏదన్నా నాకన్నా గొప్పది సాధిస్తే మేబీ నన్ను అది కంప్లీట్ గా ఫీల్ చేస్తుందేమోనని చెప్పి ఒక పెద్ద గోల్ పెట్టుకున్నా సార్. అది రీచ్ అయిన మరుక్షణము నాకు ఆ హ్యాపీనెస్ అనేది అంటే నేను అసలు నా జీవితంలో నేను సాధించలేను అనుకున్నా, కానీ నేను సాధించిన అంటే నేను ఇప్పుడు కంప్లీట్ అన్నమాట అని ఆ ఫీలింగ్ నాకు 5 మినిట్స్ కూడా లేదు సార్. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను అదే ఇన్కంప్లీట్నెస్ లోకి వెళ్ళిపోయినా. మీరు ఇప్పుడు చెప్పినట్టు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే అది రీచ్ ఏంటి అనేది. అవ్వాలనేది అంటే కూడా సెల్ఫే అని మనం చూడాలి. అవును అవును అవును. సో దానికంటూ ఎండ్ లేదు. ఈగోకి, సెల్ఫ్ కి ఒక అదుపు అనేది లేదు. అది ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తుంది. కానీ అది నేనేనని, నా థాటేనని, ఇప్పుడు మీరు అన్నారు కదా దేవుణ్ణి బిల్డ్ చేసుకున్నాం మనమే, దాంట్లో కూర్చొని భజన చేసి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని అనుకునేది కూడా ఒక థాటే క్రియేట్ అయింది కదా, అది వాస్తవం కాదు. రైట్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. So usually we are closing at 8 p.m. I hope it is 8 now. Yes. So shall we close it, sir? Thank you for the nice participation of everybody who are. Thank you, sir. Thank you, sir. Namaste. Namaste. Thank you, sir. Namaste, sir. Yeah, thank you, sir. See you next week. అందరికీ ధన్యవాదాలు. Thank you, sir. Thank you, sir. Thanks, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thanks, sir.